జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వల్లే ప్రమాదం జరిగిందని అంత స్పష్టంగా తెలుస్తున్నా కూడా, చనిపోయింది ఒక దళితుడు అని తెలిసినా కూడా కనీసం ఒక పరామర్శ లేకపోతే విచారం వ్యక్తం చేయడం ఏమీ లేకుండా ఆ నెపాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం నాకు సరైన వెహికల్ ఇవ్వలేదు, అందుకని నా సొంత వెహికల్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇలా జరిగిన కారణం కేవలం ప్రభుత్వం వల్లే జరిగింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని ఎలా చూడాలంటారు? ఏం చేయాలి సార్? అంటే దళితుల పట్ల ఎందుకు ఇంత నిర్దయగా ఉంటున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటండి, అతను మొన్న జరిగింది ప్రపంచం మొత్తం చూసింది. అయినా గాని టైర్ కింద తల రాసుకొని పోతున్నా గాని ఆపుకోకుండా కనీసం దిగి మానవతా దృక్పథంతో, జగన్ అనేవాడు మానవతా దృక్పథం దిగిసి కనీసం వేరే వెహికల్ ఎక్కిచ్చినా కానీ చాలా మంది హెప్సేట్ చేసేవాళ్ళు. అయినా కానీ అతను చేయకోకుండా అలాగే ఉండేసి కనీసం ఏముండే జడ్ కేటగిరీలో ఉండవు, కనీసం 50 మంది పోలీసులు ఉంటారు, ఇక్కడ పోలీసులు ఉన్నారు, రోపు తాడు పెట్టుకుంటాం తెలవదండి. అది తెలియకోకుండా అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటంటే, అందులో వాడు వేసేవాడు ఉన్నాడు ఆంబోతు రాంబాబు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. మా కార్యకర్త అండి, ఏ కార్యకర్త అంటే ప్రాణం ఒకటి కాదండి, దళితుల ప్రాణం. ఎంతమంది దళితుల ప్రాణాలు తీసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టి కిరణ్ కుమార్ దగ్గర నుంచి, ప్రతాప్ ఓం ప్రకాష్ దగ్గర నుంచి, లేకపోతే నాగమ్మ దగ్గర నుంచి అనేక మంది ప్రాణాలు తీసిన వ్యక్తి నువ్వు. దళితుల మీద కపట ప్రేమ నటిస్తున్నావు, దళితుల మీద కపట ప్రేమ నటించే నా వెనకాల ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, నా మైనార్టీలు ఉన్నారు అంటున్నావు. కానీ నువ్వు వాళ్ళని సర్వనాశనం చేసావు. అందుకని నీకు బుద్ధి చెబుతానికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఏకమయ్యి 151 సీట్లు ఉండవని నేను 11 సీట్లకి ఇచ్చేశారు. ఏదేమైనప్పటికీ అతను మాత్రం ఎట్టుబడిలో A1 అరెస్ట్ చేశారు కాబట్టి డ్రైవర్ని A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అయిపోతే మాత్రం దాని గురించి మేము పార్టీలో ఉన్న వాళ్ళమైనా బయట వాళ్ళమైనా ఎవరైనా కానీ దళిత సంఘాలుగా మాత్రం అతని మీద మాత్రం ఎట్టుబడిలో యాక్షన్ తీసుకోవాలని మేము ఇవాళ రేపు వెళ్ళేసి సిపి గారిని కలిసేసి అతని మీద కేసు పెడతాను కూడా మేము వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియదు. అంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ ఏదో ఒక విధంగా క్రియేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ లేకుండా అశాంతి ఉంది, లేదా వచ్చే వ్యాపారాలు పెట్టడానికి వచ్చేవాళ్ళు కానీ పరిశ్రమ స్థాపించడానికి వచ్చే వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ అంటే సేఫెస్ట్ ప్లేస్ కాదు అనే ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా ఈయన పరామర్శ యాత్రలు సాగుతున్నాయి. అక్కడ జరుగుతున్న అల్లర్లు కూడా చూస్తూనే ఉన్నారు. కొంతమంది రప్పా నరుగుతామని బోర్డులు పెడతాం కానివ్వండి, ఆ ఫ్లెక్సీలు పట్టుకోవడం కానివ్వండి, దీన్ని అంతా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఎందుకు సార్ ఆయనకి అంత ఇదేంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో సంవత్సరం నుంచి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి దాన్ని ఎవరో చనిపోతే వస్తాం పరామర్శిస్తాం, ఓకే కాదంటలేదు. కానీ ఆ బోర్డు పెట్టుకొని మేకలు నరికినట్టు రఫా అంటే అది సినిమాల్లో డైలాగులు పనిచేస్తాం, నిజ జీవితంలో ఏంటండి అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ అనేక మంది పారిశ్రామికవేత్తలే కానీ లేకపోతే అనేక సార్లు జరిగిన ఫారినర్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటాను కానీ ఇండస్ట్రీస్ పెడతానికి వస్తున్నా కానీ వాళ్ళు రాకోకుండా ఆంధ్రప్రదేశ్ని క్రిటిలైజ్ చేసేసి దాన్ని ఒక రకమైన ఏదో రకంగా దాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు కానీ చేయాలనే ఆలోచనతో మాత్రం కాదు. ఎంతమంది అని కొన్ని వేల మంది చనిపోయారండి పిచ్చి మందు తాగానే. జగన్మోహన్ రెడ్డి మందు వల్ల కొన్ని వేల మంది చచ్చిపోయారు. అట్లాగే కొన్ని వందల మంది మాత్రం అనేక మంది వికలాంగులు అయ్యేసి వాళ్ళకి జీవోత్సవాల్లాగా తిరుగుతున్నారు. అలాంటిది ఇతను ఏదో రాష్ట్రాన్ని బాగు చెబుతున్నాను 29లో వస్తాను, ఎక్కడికంటే వచ్చేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం అతను మాత్రం వస్తానికి మాత్రం ఇటు పరిస్థితులు ఒప్పుకోరు. అతను మాత్రం ఎమ్మటే తక్షణం జైలుకి పంపించాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలి, జైలుకి పంపించాలి, కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మేడం, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఒకవైపేమో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పథకాలకు సంబంధించి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ ఇది వైపు ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేవలం పరామర్శ పేరుతో ఏదో ఒక విధంగా లా అండ్ ఆర్డర్ ని ఇష్యూ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు సైతం అలాగే ఉన్నారు. సో మొన్న జరిగిన ఎపిసోడ్ ఎలా చూడాలి మేడం? అంటే అసలు మనం గమనించినట్టయితే ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే నేర చరిత్ర మనందరికీ తెలుసు. అతను ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాడు, పలు కేసుల్లో ఉన్నాడు. అతని జీవిత చరిత్రే నేరంతో కూడుకున్నది. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే పరిపాలనలో ఉన్నప్పుడు అలానే విధ్వంసం చేశాడు, ఇప్పుడు పరిపాలన లేనప్పుడు కూడా విధ్వంసంతోనే జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో అతని యొక్క తీరు గమనిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది. ఎంతో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతూ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేయాలి, ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 అమలు చేయాలి, ఏదైతే అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అట్ ద సేమ్ టైం ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వాలని ఒక పక్క ముందుకెళ్తా ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు ఏదైతే ప్రజల్లోకి వెళ్తూ విధ్వంసాన్ని సృష్టించాలి, అల్లర్ని సృష్టించాలి, పరామర్శల పేరుతో ఎంతో మంది శవాల మీద నడుచుకుంటూ వెళ్లాలనే ఒక ధోరణిలో ఆయన యొక్క
పనితీరు కానీ లేకపోతే ఆయన చేసే విధానం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏదైతే ఇప్పుడు మీ కార్యకర్తలను పరామర్శించడానికి సంవత్సరం క్రితం జరిగిన ఇష్యూస్ని ఈ రోజు వెళ్ళి నువ్వు పరామర్శ పేరుతో అక్కడికి వెళ్ళి ఒక మనిషి ప్రాణం అంటే ఒక ముఖ్యమంత్రి అవ్వక్కర్లా, మాజీ ముఖ్యమంత్రి అవ్వక్కర్లా, హ్యూమన్ బీయింగ్ ఒక మానవత్వంతో కూడా తన కారు కింద క్లియర్గా అక్కడ కారు కింద పడి చనిపోతే కనీస బాధ్యత లేకుండా, కనీసం ఆగి పక్కకెళ్ళి చూసే పరిస్థితి కూడా లేకుండా చాలా ఈజీగా ప్రాణం ఖరీదు చాలా ఈజీగా ముళ్ళ పొదల్లో పడేసేసి అతను తొక్కుకుంటా వెళ్ళాడంటే అతని చరిత్ర ఎలాంటిది? రోడ్డు మీద ఏదైనా ఇష్యూ జరిగితే కామన్ గా మనమే ఆగి చూసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలని చేసేటువంటి పరిస్థితి మనం ఉంటాం ఎవరైనా. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో గతంలో సీఎం గా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఈ రోజు నువ్వు చేసేటువంటి పరిస్థితి చూస్తే ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి. గతంలో జరగలేదా? చంద్రబాబు గారు ర్యాలీ జరిగితే అప్పుడు ఎవరో చనిపోలేదా అని అడగడం, మాజీ సీఎం గా అడగడం పక్కన పెడితే రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు అయితే మా కార్యకర్తే కదా, మేము 5 లక్షలు ఇస్తాము, లేకపోతే మావాడు చనిపోయింది మేము అట్లా. అదేనండి, ప్రజాస్వామ్యంలో విధ్వంసం సృష్టించి అల్లర్లు సృష్టించి వాళ్ళ కార్యకర్తలను కూడా చంపేసి, దయచేసి వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోండి. మీ నాయకుడు మీ పేరు మీద బయటకు వచ్చి మిమ్మల్నే చంపేసి సానుభూతి క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని ఒక దురాలోచనతో ఉన్నారు. ఎవరైనా ఒక నాయకుడు అన్నాడు, ఎనీ పొలిటికల్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల సంక్షేమం చూస్తారు, కార్యకర్తల బాగోగులు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను చంపేసి ఆ ముసుగులో పరామర్శల పేరుతో బయటికి వెళ్లి తనేదో సింపతి గెయిన్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప బలిపశువులుగా కార్యకర్తలను చేయాలనే పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ కార్యకర్తలు కూడా మీ ప్రాణాలను బలి తీసుకోవద్దు. ఇటువంటి అవినీతి నేర చరిత్ర ఉన్న వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మీ జీవితాలు కూడా బుగ్గిపాలై, ఇలా ఒక కార్యకర్తను మీ కళ్ళ ముందే తన కారులోనే తొక్కుకుంటా వెళ్తే కనీసం మామూలు వ్యక్తి అని ఒక్క నిమిషం ఆగన్నా ఏం జరిగిందనేది చూడాల్సింది, దాని మీద విచారణ కూడా లేకుండా ఏముంది బాధ్యత లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఏంటి చాలా బాధ్యతారహితంగా రఫా అని మాట్లాడటం, సినిమా డైలాగులు చెప్పటం, ప్రజల్ని భయోందోళనలో గురి చేయడానికి తప్ప ఏం చేస్తా ఉన్నారు మీరు? మీ పట్ల ప్రజలకి క్రెడిబిలిటీ ఉంటుందండి? నువ్వు ఒక ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వచ్చినప్పుడు నీ భాష గాని, నీ మాట గాని, నీ ప్రవర్తన గాని ఏ విధంగా ఉండాలి? చివరిగా సునీత గారు, అంటే ఒక పక్క మద్యం కుంభకోణం సంబంధించి సిట్ దర్యాప్తు జరుగుతుంది, ఇంకోవైపు సొంత చెల్లెలు కూడా చెప్తుంది ఆమె కుటుంబం సభ్యులందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం కానీ, గతంలో ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు కానీ, లోకేష్ వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందన్న కేసులు జరుగుతున్న పరిణామంలో కేవలం డైవర్ట్ చేయడం కోసమే ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇప్పుడు అతను క్లియర్ కట్ గా తన సొంత చెల్లె వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. వైవి సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి నాకు ఆన్సర్ చెయ్యాలి, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో అది నాకు సంబంధం లేదు, అక్కడ ఎవరు చేశారో అని చెప్పి మన ప్రెస్ మీట్ లో కూడా ఆయన చాలా బాధ్యత లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఇవన్నీ ఏదైతే మద్యం కుంభకోణంలో వేలాదిగా కోట్లాది రూపాయలు ఏ విధంగా జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేసుకోవడం కోసం ఏదో ప్రజల్లోకి పరామర్శల పేరుతో వెళ్ళి కొంతమంది ప్రాణాలు బలి తీసుకొని ఏదో వాళ్ళకి 1-2 లక్షలు ఇచ్చారని చెప్పి లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేసి ఆ రోజు అంబటి రాంబాబు చేసిన పరిస్థితి ఏంటంటే పోలీసుల పట్ల ఎలా దురుసుగా వ్యవహరించారు. బాధ్యత మాజీ మంత్రి పదవిలో ఉండి అతను ఏ విధంగా బారికేడ్లు ఎత్తే ఏమి ఇండికేషన్ చేస్తున్నారు అంటే మీరేంటి దందాగిరి చేయాలనుకుంటున్నారా, గుండాయిజం చేయాలనుకుంటున్నారా? ఒక్కటేనండి, ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలకి ఎటువంటి అన్యాయం జరగకుండా లాండ్ ఆర్డర్ను కాపాడటంలో ముందుంటుంది. అందులో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా, రాంబాబు అయినా, లేకపోతే ఎవడైనా సరే తప్పకుండా దానికి బాధ్యత వహిస్తారు. చట్టపరంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటారు.